నువ్వు అడిగింది వచ్చినా రాకపోయినా, నువ్వు ఇప్పుడు ఏం అడుగుతున్నావు? మంచి ఉద్యోగం అడుగుతున్నావు, రావచ్చు రాకపోవచ్చు, కృంగిపోకు. ఒక్కడు విషయం గుర్తుపెట్టుకో, నేను నా బిడ్డలు ఈరోజు క్షేమంగా ఉన్నామంటే యెహోవా కాపరినంతే. మిగతా నీ సెకండరీ, నీ పెద్ద ఉద్యోగం ఉండి నీ బిడ్డలకి ఏదో రోగం వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాక ఉపయోగమే ఉంది? నీకు బోల్డ్ అంత బిల్డింగ్ ఉండి నీ కడుపులో ఏదో గడ్డో లేకపోతే ఇంకోటి ఉండే ఇప్పుడు అమ్మ బాబు ఏంటి ఉపయోగమే ఉంది? మన చిన్న పాకలో ఉన్న కొవ్విన దూడ గెంతులు వేసేటువంటి కృప ఉందనుకో, అంతకంటే మేలే ఉంది. హల్లెలూయా. వేటి కోసం చింతపడకుడి, ఇది దేవుడు మాట. దేనిని గురించి మీరు చింత, అది లేదు ఇది లేదు అది కావాలి ఇది కావాలి, దేనిని గురించి చింతపడకుడి. మీ చింత ఆయన మీద వేయండి. ఆయన చిత్తానుసారంగా మన కోసం, ఇగో నా మీద నాకున్న తలంపుల కన్నా నా ఎడల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు. కాబట్టి నువ్వు చింతపడకూడదు, ఆయనకి అప్పగించు. జరిగిందా? స్తోత్రం. జరగలేదా? ఇంకా స్తుతించు. సమయం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ సమయానికి నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీకు నష్టం వచ్చిందా, దేవుడు ఖచ్చితంగా నిన్ను ప్రేమించి దాన్ని దూరం చేస్తాడు, అంతకన్నా మంచిది ఇస్తాడు.